సంక్రాంతి వచ్చిందంటే పందెం రాయుళ్లకు పండుగే పండుగ. సాంప్రదాయమైన కోడి పందాలపై నిషేధం ఉన్నప్పటికీ కోడి పందాలు నిర్వహించడానికి నియోజకవర్గంలోని బారులు సిద్ధం చేసి పందాలను నిర్వహిస్తున్నారు. సోమవారం భోగి, మంగళవారం సంక్రాంతి, బుధవారం కనుమ సందర్భంగా ఏర్పాటు చేసిన కోడి పందాల బర్రుల్లో పందెం రాయుళ్లకు 3 పువ్వులు 6 కాయలుగా వెలుగుతోంది. సంక్రాంతిలోకి అడుగుపెట్టిన తరుణంలో ప్రజలంతా పండుగను ఓ స్థాయిలో జరుపుకుందామని తగిన ఏర్పాట్లలో తలమునకలైతే మరోపక్క సందట్లో సడేమియా అన్నట్లుగా పందెం రాయుళ్లు కయ్యానికి కాలు దువ్వినట్టుగా కోడి పందాలకు కాలు దువ్వుతున్నారు. కోడి పందాలతో పాటు నిషేధిత గుంటాటలు ఆడిస్తున్నారు. సంక్రాంతి 3 రోజులు కోడి పందాలు, గుంటాటలు ఆడించి జేబులు నింపుకోవడానికి పందెం రాయుళ్లు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. ఇప్పటికే బుధవారం ఉదయం నుంచి కూడా బారులు ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు. అధికారుల అండదండలతో ఎవరస్తారో రాని చూసుకుందామంటూ బరులు కట్టి పోలీసులకు సవాలు విసురుతున్నారు. బరుల చుట్టూ ఇనుప కంచెలను కూడా నిర్మించి రాత్రి పగలు ఎడతెరిపి లేకుండా ఈ బరులకు విద్యుత్ సరఫరాకు విద్యుత్ స్తంభాల నుంచి దర్జాగా విద్యుత్ చౌర్యం చేసి ఈ బరులను విద్యుత్ వెలుగులలో నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే పోలీసులు, రెవెన్యూ అధికారులు కోడి పందాల పేకాట, గుండాట, జూదం వంటి ఆటలు ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినప్పటికీ బైండవర్ కేసులు, సెక్షన్ 144, జంతు క్రూరత్వ నిరోధక చట్టం సెక్షన్లు అమల్లో ఉన్నా బేఖాతరు చేస్తూ ఈ పందాలు నిర్వహిస్తున్నారు. చిన్నపిల్లలు సైతం ఈ పందాలలో పాల్గొనడం చూస్తుంటే యువత భవిష్యత్తుకు ఏం సంకేతమో అర్థం చేసుకోవచ్చు. గతంలో కోడి పందాలు జరిపిన ప్రదేశాలను గుర్తించి పోలీస్, రెవెన్యూ అధికారులు హెచ్చరికల బోర్డులు సైతం పెట్టారు. అయితే అధికారుల ఆదేశాలు లెక్క చేయకుండా పందెం రాయుళ్లు బరి తెగించి బరులు సిద్ధం చేసి పందాలు నిర్వహిస్తున్నారంటే ఏ స్థాయిలో నేతల అండదండలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని చెబుతున్న పోలీసుల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం చూస్తే ఆశ్చర్యం కలగాల్సిందే. కోర్టు ఆదేశాలు సైతం లెక్క చేయకుండా వస్తే రాని చూసుకుందామంటూ బరులు గీస్తున్న నిర్వాహకులపై ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.